సో ఇందాక నేను అడిగాను సార్ మిమ్మల్ని, సో ఆన్లైన్ అనేది చాలా పెరిగిపోయింది అని చెప్పారు కదా. సో ఖచ్చితంగా డెఫినెట్లీ కోచింగ్ తీసుకోవాలి అని చెప్పి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారనమాట. సో ఏ కోచింగ్కో ఒక దానికి వెళ్ళాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ అంటే ఏంటి, ఆన్లైనా ఆఫ్లైనా? నేను ఇందాక అన్నట్టు సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరేను వాళ్ళు కూర్చొని చదువుకోగలిగితే, ఇప్పుడు ఆన్లైన్లో కూడాను 2 రకాల ట్రైనింగ్స్ ఉంటాయి. ఒకటి మన సింక్రోనస్, ఇంకొకటి అసింక్రోనస్ అంటాం. అంటే లైవ్ క్లాసెస్ కొన్ని ఉంటాయి, కొన్ని రికార్డెడ్ క్లాసెస్ ఉన్న ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ రికార్డెడ్ క్లాసెస్లో మోటివేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు, లైవ్ క్లాసెస్లో ఏంటంటే ఇప్పుడు 7 PM క్లాస్ ఉందంటే 7 PM లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ లైవ్ క్లాసెస్లో కూడాను 2 రకాలు. ఒకటి 3000 మంది పిల్లలు, ఇప్పుడు మనకి కొన్ని ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటే క్లాస్లో 2000 మంది పిల్లలు 3000 మంది పిల్లలు యాడ్ అవుతారు. ఆ 2000 మంది 3000 మంది పిల్లలు నేను ఏదైనా డౌట్ అడిగినా సరేను నాకు చెప్పే టీచర్ ఉండరు. సో ఆన్లైన్ లైవ్ క్లాసెస్లో కూడాను గ్రూప్ సైజ్ కనుక తక్కువ ఉండి ఒక 50 స్టూడెంట్స్ 60 స్టూడెంట్స్ 40 స్టూడెంట్స్ రేంజ్లో ఉంటే మనం డౌట్ అడిగితే ఎదురు మనిషి చెప్పగలిగేటట్టు ఉంటే ఆ ఆన్లైన్ క్లాసెస్ వర్కౌట్ అవుతాయి 100%గా. లేదా ఓన్లీ వీడియో రికార్డెడ్ క్లాసెస్ అంటే మాత్రం దాంట్లో కూడాను ర్యాంకులు తెచ్చుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ దానికి కావాల్సిన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎక్కువ ఉండాలి. అన్ఫార్చునేట్లీ కోచింగ్ లేకుండా, ఇది నేను అన్ఫార్చునేట్ చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు మన దేశంలో కోచింగ్ లేకుండా IIT JEE కానివ్వండి, నీట్ కానివ్వండి క్రాక్ చేయటం అనేది అసంభవం, ఇంపాసిబుల్. దీన్ని కూడాను గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టి కోచింగ్ లేకుండా కూడాను ఎగ్జామ్స్ క్లియర్ చేసేటట్టు ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో అని సలహా. సో ఇంటర్మీడియట్ వాళ్ళ విషయానికి వస్తే చాలా బాగా చదువుతారు, టాప్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ ఉంటుంది. సో JEEకి వచ్చేసరికి క్వాలిఫై కూడా అవ్వకుండా ఉండిపోతారు. ఎందుకని, దీనికి రీజన్ ఏంటంటే? ఇందాక నేను అన్నట్టు ప్రిపరేషన్. నేను బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వటం అలవాటు చేసుకుంటాను. ఒక్కొక్క సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వటం అలవాటు చేసుకుంటాను. కాన్సెప్చువల్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉన్నా లేకపోయినా సరేను కొంచెము మెమరైజ్ చేసుకొని బట్టి కొట్టేసి రాయటం అంటారు పిల్లలు, అట్లా కూడాను మార్కులు తెచ్చుకోవచ్చు. కొంతమంది పిల్లలు కాన్సెప్చువల్గా చాలా స్ట్రాంగ్గా ఉండి ఫౌండేషనల్గా మనం క్లియర్గా ఉన్నప్పుడు అప్లికేషన్ మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటం అనేది ఒక స్కిల్. ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేయాలంటే కనుక, డ్రైవింగ్ మీకు రాకపోతే నేను యూట్యూబ్ వీడియోలు ఒక 10 యూట్యూబ్ వీడియోలు చూపించి, లేకపోతే ఒక కోచింగ్ సెంటర్ లాగా పెట్టి దాంట్లో నేను థియరీ క్లాసెస్ అంతా నడిపి మీకు డ్రైవింగ్ సంబంధించిన కోర్స్ చేశారని సర్టిఫికెట్ ఇస్తాను. రేపొద్దున మీరు బయటికి వెళ్ళి డ్రైవింగ్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు? డ్రైవింగ్ అనేది ఒక స్కిల్, దాన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. మీరు కార్ కీస్ పట్టుకొని కార్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తే కానీ, ఓ 2-3 గీతలు పడితే కానీ కార్ అనేది మనం నేర్చుకోలేం. యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకోలేం. అట్లానే యూట్యూబ్ వీడియోలు చూసి క్లాసులు వినేసి ఎగ్జామ్ రాసేస్తాం అనుకుంటే మాత్రం సెట్ అవ్వదు. దాని ప్రాక్టీస్. జనరల్గా మనం ఏ పని చేసినా సరేను ఫాస్ట్గా చేస్తే తప్పులు చేస్తాం. తప్పులు చేయకుండా జాగ్రత్తగా చేయాల్సి వస్తే మాత్రం ఫాస్ట్గా చేయలేం. IIT JEE MCET అనేది 2 కలిసి ఉండాలి. స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. ఈ స్పీడ్ యాక్యురసీ 2 ఉండాలంటే ఎంత ప్రాక్టీస్ కావాలి? ఆ ప్రాక్టీస్ లేకపోవటం వల్లనే ఈ ప్రాబ్లం.